చిన్న పిల్లల్లో జ్వరం రావడం అనేది సహజం. ఆ జ్వరంలో కొంతమందికి ఫిట్స్ లాగా వస్తాయి. ఈ చిన్న పిల్లల్లో ఈ జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఫిట్స్ గురించి ఎక్కువ మంది కంగారు పడతా ఉంటారు. చాలా మంది అడుగుతారు, డాక్టర్ గారు ఏముంది ఫిట్స్ జ్వరంలో వచ్చినాయి కదా, లాంగ్ టర్మ్ లో అవసరమా, లేకపోతే ఈ ఫిట్స్ ఏమవుతాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి వాళ్ళకి ఎక్కువ అపనైషన్ ఉంటుంది. సో నా దగ్గర మొన్న ఈ వారంలోనే 2-3 పిల్లలు వచ్చారు. వీళ్ళలో టిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ ఉంటాయి, ఎటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ ఉంటాయి. టిపికల్ అంటే లైక్ 6 months నుంచి 5 years ఏజ్ లోపల వచ్చిన వాళ్ళకి తర్వాత వచ్చే ఫిట్స్ మొత్తం బాడీ అంతా ఇన్వాల్వ్ అయ్యి చెయ్యి కాలు మొహం అన్ని ఇన్వాల్వ్ అయ్యి వస్తే అది టిపికల్ ఫెబ్రైల్ సీజర్. అలా కాకుండా ఏజ్ లిమిట్ బిలో 6 months కానీ అబోవ్ 5 or 6 years తర్వాత కానీ వచ్చింది ఒక కాలు చెయ్యికే వచ్చి లేకపోతే ఫీవర్తో సంబంధం లేకుండా వస్తే దాన్ని ఎటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. టిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ వల్ల చాలా మందికి ఇబ్బంది ఉండదు. మోస్ట్లీ 7 years ఆ తర్వాత వీళ్ళకి పెద్దగా ఫిట్స్ రాకపోవచ్చు. బట్ ఎటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ లో ఇంపార్టెంట్, వీళ్ళలో కొంతమంది టెంపోరల్ ఎపిలెప్సీ కానీ లేకపోతే వీళ్ళకి ఏదన్నా లైక్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ కానీ లేకపోతే జెనెటిక్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్ తో కానీ మారే ప్రమాదం ఉంది. మెయిన్ గా నేను ఎప్పుడన్నా చెప్తా ఉంటాను, చాలా మంది పేషెంట్లకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ హిస్టరీ అంటే మనం పేషెంట్ కి ఈ టెస్టులు చేసే ముందు వాళ్ళతో మాట్లాడితే చాలా మంది మేము అంటాం వీడియో తీసుకొచ్చారా అంటారు ఫిట్స్ రాగానే. అది కామన్ గా మన శ్రీనివాస సెంటర్కి వచ్చే వాళ్ళకి ఎక్కువ మందికి తెలిసింది, డాక్టర్ గారు వీడియో అడుగుతారని వీడియో పట్టుకొస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చెప్పిన తర్వాత చాలా మంది వీడియోలు తీసుకొని వస్తున్నారు చక్కగా. సో అది వీడియో వల్ల మాకు చాలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఫిట్స్, అవి ఎలా ఉన్నాయి, ఏ ఏరియా నుంచి బ్రెయిన్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది, ఈ వచ్చిన ఫిట్స్ ఎట్లా ప్రాపగేట్ అవుతున్నాయి. సో దాని నుంచి ఆరిజిన్ అంటే లేటరలైజేషన్ లోకలైజేషన్ అంటాం. లేటరలైజేషన్ అంటే లెఫ్టా రైటా, లోకలైజేషన్ అంటే లెఫ్ట్ రైట్ లో మళ్ళీ ఏ హెమిస్ఫియర్ అంటే లైక్ ఫ్రాంటల్ లోబా లేదా పెరైటల్ లోబా, టెంపోరల్ లోబా, ఆక్సిపిటల్ లోబా, ఇంకా దాంట్లో సబ్ లోపార్ లోకలైజేషన్ కూడా కొన్ని చెప్పొచ్చు. ఉదాహరణకి కొంతమందికి ఫేషియల్ నవ్వితే ఒకవైపే ఇది అవుతుంది, ఇంకో వైపు రాదు, దాన్ని మిమిక్ ఫేషియల్ అంటాం. మామూలుగా అయితే బాగానే ఉంటుంది, నవ్వినప్పుడు మూతి కొద్దిగా వంకర అన్నట్టు అనిపించింది. ఆ మిమిక్ ఫేషియల్ ఉన్న వాళ్ళకి ఆపోజిట్ సైడ్ టెంపోరల్ లోపల కొద్దిగా ఇబ్బంది ఉందని అర్థం. అట్లాగా కొన్ని చిన్న సైన్స్ బట్టి మేము ఆ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ ఎక్కడి నుంచి ఆరిజినో తెలుసుకోగలుగుతాం. సో ఈ వీడియోలో మెయిన్ చెప్పాలనుకుంది ఫెబ్రైల్ సీజర్స్ అనేవి అన్ని డేంజరా, ఫెబ్రైల్ సీజర్స్ ఎటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ కి డిఫరెన్స్ ఏంది, ఫెబ్రైల్ సీజర్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది తర్వాత అంటే లైక్ ఆఫ్టర్ ఏ గ్యాప్ అంటే 7 years దాకా చిన్నప్పుడు ఫిట్స్ వచ్చినాయి, తర్వాత 13వ సంవత్సరం 14వ సంవత్సరం వాళ్ళకి ఎపిలెప్సీతో ప్రజెంట్ అవుతారు. దాన్ని టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ అంటారు. ఇలా టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీలో ఎంతమంది ప్రజెంట్ అవుతారు, వీళ్ళలో ఎంతమంది అలా డెవలప్ అవుతారు, వాటిని ఎలా తెలుసుకోవాలి అనేది విస్తీర్ణించడమైనది. సో మెయిన్ గా మీకు దానికి చేయాల్సింది ఈజీ. ఎంఆర్ఐలో కొంతమందికి ఏంటంటే టిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ టిపికల్ లో కొంతమందికి ఎఫ్సిడి అంటాం, ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషియా కానీ లేకపోతే బ్రెయిన్ లో ఏమైనా మాల్ఫార్మేషన్స్ కానీ ఉంటే అవి దాంట్లో బయటపడితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది మెయిన్. దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో తెలుసుకుంటే అనవసరమైన టెస్టులు అనవసరమైన యాంగ్జైటీ డెవలప్ కాకుండా ఉండిద్దని దాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఈ వీడియో ద్వారా నేర్చుకోవాల్సి ఉన్నారో దాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.